మరొకసారి మనం ఇప్పుడు బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ఏది ఏమైనప్పటికును సుప్రీంకోర్టు ఏదైతే ఈరోజు తీర్పు ఇచ్చిందో అక్కడ చెట్లను మరోసారి అక్కడనే నాటాలే, లేకపోతే సిఎస్ మీద అలాగే అధికారులు ఎవరైతే దాంట్లో పాల్పంచుకున్నారో ఎవరికి కూడా చిన్న కనెక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ జైలు పంపిస్తానని చెప్పారు. వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో ఆ సర్కారుకు సంబంధించింది కావాలనే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు దీన్ని విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా చేసి దాన్ని చేశారు. మేము అక్కడ ఎక్కడ కూడా ఆ చెరువులను ఎక్కడ ధ్వంసం చేయలేదు, చెట్లను కొట్టాము. కానీ ఆ చెట్లు కూడా కొన్ని చెట్లను మా దగ్గర పర్మిషన్ ఉంది, కొన్ని పర్మిషన్ కొట్టాము, కేవలం 104 చెట్లను మాత్రమే కొట్టామంటున్నారు. కానీ వేలాది చెట్లు కొట్టినట్టుగా 104 ఎకరాలలో 104 చెట్లు ఎట్లా కొడతారో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు శ్రీదేవి గారికి, మనకు అఖ్తర్ గారికి, అట్లాగే మహేష్ గారు లేనట్టున్నారు. మీ అందరికీ ఫోర్సైట్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఈ కేసులో తీర్పు రాలేదండి, అది అడ్వకేట్ చెప్తున్నాను. ఇంకా మనము నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది, కొన్ని సూచనలు చేసింది. జూలై 23 వాయిదా వేసింది, తీర్పు కాదు ఇది. సార్, ఇది డైరెక్షన్ అండ్ తీర్పులో ఏదో తేడా చెప్పండి సార్. అది కూడా అట్లనే నాకు చాలా రోజుల నుంచి అది ఒక కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్షన్ కూడా పరిమితమైన కేసు మాత్రం విచారిస్తుంది. ఇక్కడ కేవలం చెట్లు కొట్టడం కేసు మాత్రమే నడుస్తుంది. ఈ భూమి హైదరాబాద్ యూనివర్సిటీదా ప్రభుత్వానిదా ఆ వివాదం అయిపోయింది. గతంలోనే ఒక బడా కబ్జాదారు 25 ఏళ్ళుగా 2005 నుంచి నడుస్తుంది కేసు. అది 20 ఏళ్ళుగా ఆ కేసులో ఒక అక్రమ కబ్జాదారు ఉంటే దాన్ని తొలగించడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసు వేసింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ మారింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం మీద సాల్వ్ అయింది. అందరూ కూడా ఈ ప్రభుత్వ భూమిని కొట్లాడింది, ప్రభుత్వం తీసుకున్నది. ఎస్సీ దక్కదా అంటే అది వేరే విషయం. ఎందుకంటే 395 ఎకరాలు ఈ భూమి తీసుకొని దీనికి బదులుగా 397 ఎకరాలు పక్కన కేటాయించారు. ఏది అటు పక్కన ఈ కంచబరి గచ్చిబోలు భూమి కాకుండా అది కేటాయించారు. వాటిలలో వేరే బిల్డింగ్స్ లేపేశారు. అది ఇవ్వలేదు, అంటే ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు. ఎస్సీ సమస్య ఏంటంటే 1700 ఎకరాల భూమిని కొలిసి ఇవ్వాల్సింది. ఈ గల్పుంటే 2300 ఎకరాల భూమిని కొలిసి ఇవ్వాలి. అది చేయనంత కాలం ఈ వివాదం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు పరిమితమైన కేసు మాత్రమే సుప్రీంకోర్టు నడుస్తుంది. ఒక 3 రోజుల్లో 2 రాత్రులు 3 రోజుల్లో ఒక 104 ఎకరాల్లో మొత్తం చెట్లను ధ్వంసం చేశారనేది అభియోగం. దాని మీద మాత్రమే సాధికార కమిటీ సుప్రీంకోర్టు వచ్చింది, నివేదిక ఇచ్చింది. నివేదికలో స్పష్టంగా ఈ భూమి ఎవరిదైనా కేసు సమస్య కాదు, ఇక్కడ ప్రభుత్వ భూమి. కానీ అది హెచ్సిఏతో కాదా వాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 104 ఎకరాల్లో చెట్ల నరికివేత మీద మాత్రమే ఇవాళ కాదు, నిన్న చెప్పింది కూడా కొత్త కాదు. అంతకుముందే ఈ కేసు వాయిదా అప్పుడే సుప్రీంకోర్టు స్పష్టంగా సిఎస్ తో సహా, శాంతి కుమార్ గారు సిఎస్ అప్పుడు సిఎస్ తో సహా ఒక 5-8 మంది అధికారులకు తాత్కాలికంగా జైలు కట్టించమంటారా, అక్కడ జైల్లో పెడతాం, ఏది అదే భూమి విధ్వంసమైన భూమిలోనే పెడతాం, దాని పక్కన సరస్సు పక్కన అని అనుకుంటా హెచ్చరించిందని ఇవాళ కేసు విచారణకు వచ్చింది కనుక మళ్ళీ ఒకసారి దీన్ని పునరుద్ఘాటించింది. దీనిలో కూడా మెడ మీద కత్తి ఇంకా ఉన్నది. ఎస్సీ భూములు దక్కలే, ఇవాళ పర్యావరణ హితంతో వాళ్ళ నిర్ణయాలు తీసుకోలే. ఒక మాట మన రాష్ట్ర ప్రభుత్వ అది మన న్యాయవాది ఏమన్నారంటే, మేము దానికోసం ప్రయత్నం చేస్తాము, అక్కడ చెట్లు పెడతాము, నాటుతాము, వర్షాకాలం దాకా ఆగండి అన్నారు. అందుకని 23 జూన్ కాదు 23 జూలైకి వాయిదా వేశారు. దీంట్లో ఏమంటదంటే చెట్టు పెట్టడం తర్వాత సంగతి, 3 రోజులు కోర్టులో సెలవులు ఉండగా ఎట్లా చేశారు అనేది ఒకటి మందలింపు. దాని మీద చర్య తీసుకుంటారు. తుది తీర్పులో దీని మీద కూడా వస్తుంది, వేటు పడుతుంది అనుకుంటా, చాలా మంది అధికారుల మీద వేటు పడుతుంది. రెండోది ఏంటంటే దీన్ని ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు జమీన్ గారు. అందుకనే ఇంకా మెడ మీద కత్తి ఇంకా అట్లాగే ఉంది అంటున్నాను. ఇప్పటికి కూడా ఈ విధ్వంసం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోగా అబద్ధాలు చెప్తుంది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది కదా, ఏమేసిండ్రు, మేము వేరే ఐటీ కంపెనీలు తెస్తాం, దాని ద్వారా అభివృద్ధి చేస్తాం, దానిలో చెట్లు నాటుతాం అంటున్నారు. అంటే ఐటీ కంపెనీ ద్వారా ఎన్ని ఎకరాల్లో మీరు బిల్డింగ్లు కడతారు, ఎన్ని ఎకరాలు చెట్లు పెడతారు, స్పష్టత లేదు. అందుకని విద్యార్థుల తరఫున కూడా ఒక పిటిషన్ వేస్తే సాంకేతిక కారణాలతో దాన్ని తిరస్కరిస్తే ఏమన్నారంటే, విద్యార్థులను ముందు పెట్టుకొని మీరు ఈ కేసులో గెలవలేరు, ఇది వేరే అది వేరే, విద్యార్థులు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, ఇప్పటికి కూడా పరీక్షలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు అఖ్తర్ గారు బాగా తెలుసు, పరీక్షలు వస్తున్నాయి, పరీక్షలు పోయే విద్యార్థులను ఈ మానసికంగా క్షోభ పెట్టలేదు. ఎందుకంటే దానికి వేరే పిటిషన్ వేసుకోమన్నది రిలీఫ్. అక్కడ అంటే మన న్యాయ వ్యవస్థలో ఏముందంటే ఒక పిటిషన్ లో 12 ప్రేయర్లు ఉండవు, ఏదో ఒకటే ఉండాలి. ఇక్కడ ప్రేయర్ ఏంటంటే స్పష్టంగా ఈ మన చెట్ల విధ్వంసం, చెట్ల నరికివేత మీద నడుస్తుంది కనుక పర్యావరణ రహితంగా వచ్చిన రిపోర్ట్ కూడా చూసుకున్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ వేసిన రిపోర్టు అన్నిటికంటే ముఖ్యమైనది. వీళ్ళు ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చి కూడా చెల్లదు కనుక ఆ కమిటీ వచ్చినప్పుడు అప్పటి ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు, ప్రధానమైన అధికారులు, అటవీ అధికారులు అందరూ ఉన్నారు. అందుకనే
ఇంకొక మాట కూడా ఉంది. ఇప్పుడు వాల్టా అన్నిటికైనా దేశంలో లేని చట్టం మన దగ్గర ఒకటి ఉన్నది, వాల్టా చట్టం. ఒకటి వాటర్ అండ్ ల్యాండ్స్ అండ్ ట్రీస్ యాక్ట్ ఒకటి ఉన్నది. వాల్టా చట్టంలో స్పష్టంగా ఇప్పుడు ఆ పర్యావరణ హితం వేరే, మన వాల్టా చట్టం కూడా ఏం పేర్కొంటుందంటే ఒక 6 అడుగుల కంటే ఎక్కువ చెట్టు, పర్యావరణ హితంగానేమో 6 అడుగుల కన్నా ఎక్కువ చెట్టు ఎత్తున్న చెట్టు అంటే మనిషి నిలువ కంటే ఎత్తున్న చెట్టు కింద వస్తాయి. వాల్టా చట్టం కింద ఏముంది అంటే పర్మనెంట్ గా పళ్ళు పూలు లేకుంటే మనకు కలపనిచ్చే చెట్లు ఏవైతున్నాయో వాటిని కొట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి. చింత చెట్టు కొట్టాలంటే ముసదేని కొట్టేసిన వీలేదు. ఆ చెట్టు పూర్తిగా ఫల వృక్షాలకు పనికి రాకుండా ఉన్నది, అసలు ఫలాలు ఇస్తలేదు అని చూపించి ఎంఆర్ఓ ద్వారా మనం దాన్ని పర్మిషన్ తీసుకోవచ్చు. చింత చెట్టు కొట్టాలన్న ఊళ్ళో, ఒక వేప చెట్టు కొట్టాలన్న వ్యవసాయ పరికరాల కోసం మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది, అది కూడా పెద్ద చెట్లకు లేదు. అందుకనే వాల్టా చట్టం ఉన్నది, పర్యావరణ చట్టం ఉంది. ఈ 2 చట్టాలు కాన్ఫ్లిక్ట్ లేదు, ఈ 2 ఒకటే చెప్పినాయి. కొంచెం వాల్టా చట్టం ఇంకెక్కువ చెప్పింది. పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం ఎట్లా, కట్టెకోత మిషన్ల మీద దాడి చేస్తారు, ఈ కట్టె తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది కరెక్టా కాదా, పర్యావరణ హితంగా ఉందా, మీరు పర్మిషన్ తీసుకున్నారని. ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే మీరు పర్మిషన్ తీసుకుని ఉంటే కూడా 3 రోజుల్లో ఎట్లా నరికేస్తారు అన్నది. పర్మిషన్ తీసుకుంటే కూడా మొత్తం అంటే ధ్వంసం చేసేసారు కదా మొత్తం వనాన్ని. అందుకని దీని మీద కేసు నడుస్తుంది, దీని మీదే తీర్పు ఉంటుంది. రేపు పొద్దున ఈ భూమిని కేటాయిస్తారా లేదా తర్వాత సంగతి. అంతేందుకు ఇంతకుముందు కల్పన గారు ప్రస్తావించారు, అది శ్రీదేవి ప్రస్తావించారు, అది జేఎన్టీ కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు జేఎన్టీ వాళ్ళు కూడా భయపడుతున్నారు, హెచ్సియు భూములు ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినాయి, మరి మాకు కూకటపల్లి మున్సిపాలిటీ నుంచి మేము 99 మన ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాం, అది 50 ఏళ్ళు అయింది, ఇప్పటికీ 50 ఏళ్ళ నుంచి మేము లీజ్ చెల్లిస్తున్నాం, మాకు ఇప్పటికైనా మాకు పట్టా రాసి ఇవ్వండి, ఈ లీజ్ ఎన్ని రోజులు చెల్లించాలి, ఇప్పటికీ దాదాపు 160 కోట్ల దాకా మేము లీజ్ చెల్లించాం, మాకు ఇచ్చేయండి అంటున్నారు. అందుకనే యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైనా సరే విద్యా సంస్థలను కాపాడుకోవాలి. విద్యా సంస్థల భూములు ఎక్కువ ఉండడం అనేది మంచి పరిణామాలు వస్తున్నాయి. ఆనాడు 6వ నిజాము ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ మన ఏది ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిందంటే ఆనాడు 3000 ఎకరాలు, ఇవాళ చూద్దాం మొత్తం 1900 ఎకరాలు కూడా మిగిలే. నవనీత్ రావు గారు వీసీగా ఉన్నప్పుడు ఆయన చాలా ధైర్యం చేశాం, చాలా ఒత్తిడి వచ్చింది. అదే ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, వచ్చినా సరే గోడ కట్టించండి దాని చుట్టూ. మేము నిలబడ్డాం అప్పుడు, గోడ కట్టించినప్పుడు దాని చుట్టూ ఎందుకు నిలబడ్డాం అంటే ఇప్పటికీ పోయింది కనీసం ఉన్నదాన్ని కబ్జా చేసుకుందామని. దాన్ని ఆయన మీద ఆరోపణలు చేశారు, పోయింది విడిచిపెడుతున్నారు. నవనీత్ రావు గారు అన్నారు పోయింది విడిచిపెట్టడం కాదు, ఉన్నది రక్షించుకోవడం ముఖ్యం కదా మేమన్నా. అందుకని ఇవాళ చాలా రకరకాల నిర్మాణాలు అందులో లోపల కూడా ఉన్నాయి. ఇప్పటికీ మేము హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో మేము పోతుంటాం, అక్కడి నుంచి మేము వాకింగ్కి వెళ్తుంటాం ప్రతిరోజు. చూస్తే మీకు అటువంటి భూముల్ని రక్షించుకోలేకపోయినాం కదా. ఇప్పుడు హెచ్సియు భూముల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఇది, మనకు ఒక మంచి సంస్థ, దీన్ని కాపాడుకోవాలి, దీని భూములు కాపాడుకోవాలి. ఇప్పటికైనా నేను నా డిమాండ్ ఒకటే, హైకోర్టు సుప్రీంకోర్టు కేసు పక్కన పెట్టండి, అది జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు తీర్పు వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అది తప్పుడు దారిలో పోతుంది. ఆ 400 ఎకరాలు మాదే అంటుంది, దానిలో ఐటీ పార్క్ పెడతా అంటుంది. నేనేమంటున్నానంటే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన 2300 ఎకరాల 23.60 ఎకరాల భూమిని వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేయాలి, కొలిసి ఇవ్వండి అంటున్నాను నేను. మీరు ఇచ్చిన భూమి ఎవరికో కట్టబెడతారు, మేము మా తీసుకున్న భూమి ఐటీ పార్క్ కట్టుకుంటారు, మరి మాకున్న భూమి ఎక్కడిది, కొలిసి ఇవ్వండి. ఇప్పటికి కూడా కొలత చేయాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, విద్యార్థులందరూ దాని మీద తిరగబడాలంటున్నాడు. విద్వాంస చెట్లు ఇవి కాదు సమస్య, మొత్తం హెచ్సియు భూములకు అస్తిత్వానికే మోసం వచ్చింది కనుక ఆనాడు బీసీ నరసింహన్ గారు ఉన్నప్పుడు 400 ఎకరాలు తీసుకోవడం అదలబదలు చేసుకున్నారు, ఇది ఇచ్చా తీసుకుంటాను, అది పోయింది ఇది పోయింది కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కొట్లాడాలి. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి శ్రీదేవి గారు ఉన్నారు కనుక ఇప్పుడు యూనివర్సిటీ ఎవరిది, రాష్ట్ర ప్రభుత్వం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అది. మీరు యూనివర్సిటీ భూమిని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరెందుకు దాన్ని స్పందిస్తలేరు? కేవలం ధర్నాలు రాస్తారోకాలు ఇవి కాదు మనకు కావాల్సింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా 2300 ఎకరాలు మాకు అన్నాడు ఇచ్చారు కదా. ఎప్పుడు మనకు మన గోల్డెన్ థ్రెషోల్డ్ నుంచి 74లో యూనివర్సిటీ పెట్టింది, గోల్డెన్ థ్రెషోల్డ్ లో సరోజినీ గారి ఇంట్లో, అక్కడి నుంచి మార్చినప్పుడు ఈ భూమి మాకు రాసి ఇచ్చారు కదా, ఆ భూమిని స్వాధీనం చేయండి మహానుభావ అని ఇప్పుడు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాయాలి, తీసుకోవాలి. ఎప్పుడు ఒక్క మాట చెప్పిస్తాను జమీల్ గారు, భూమి కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సంబంధం లేదు. భూమి మనకు రాజ్యాంగం ప్రకారం కాంక్రీట్ లిస్ట్ లో లేదు, రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ లో ఉన్నది కనుక రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలి. కేటాయించిన భూమి అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. ఆనాడు 2300 ఎకరాల భూమి ఇస్తా అని రాసి ఇచ్చింది, ఇవాళ మాకు స్వాధీనం చేయండి, మాకు కొలిసి ఇవ్వండి, తీసుకుంది పోగా మిగతా మాకు అంత ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాయాలి. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీని న్యాయం చేయాలి.